ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఇక శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన బాలరాముడిని ఆయన దర్శించుకోనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. ఇక అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ కు వెళ్తారు. ఇక ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సుమారు 3 గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఇక ఈ సమయంలో శ్రీరాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుండి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారని సమాచారం. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటనకు రానున్నారు. ఇక ఈ సందర్భంగా కార్వారు హార్బర్ నుంచి జలంతర్గామిలో ప్రయాణించనున్నారు. జలంతర్గామిలో ప్రయాణించనున్న రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. గతంలో 2006 ఫిబ్రవరి 13న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం విశాఖపట్నం నుంచి జలంతర్గామిలో ప్రయాణించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టు విచారణలో తేలడంతో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ నెల 19న హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని మాల్ వద్ద ఈగల్ మాసబ్ ట్యాంక్ పోలీసులు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా ఫర్నిక్ సంగిలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుంచి 43.7 గ్రాముల కోకైను, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలో దొరికిన డేటా ఆధారంగా గత 1 నెలలో అమన్ ప్రీత్ సింగ్ 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇక ఆన్లైన్ ద్వారా వారికి నగదు చెల్లింపులు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇతడితో పాటు మరో ఓజీ సరఫరాదారు రిషబ్, కొనుగోలుదారులు వేదాంత్ యాషు అలాగే సిహెచ్ ధర్మతేజు పేర్లను గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని చెప్పారు. ఇక అంతేకాక పట్టుపడ్డ నిందితులు విదేశీ డ్రగ్స్ ముఠాలతో చేసిన చాటింగ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నార్సింగ్ వద్ద నమోదైన డ్రగ్స్ కేసుల్లోనూ అమన్ ప్రీత్ సింగ్ పేరుపై కేసు నమోదు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ 4 నిందితులు ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. అక్కడి కాలమాన ప్రకారం శనివారం రాత్రి 11:05 భూకంపం నమోదైనట్లు తైవాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. రిక్టార్ స్కేల్పై ఈ భూకంపం తీవ్రత 7.0గా నమోదైందని తెలిపింది. ఇక దేశంలోని ఈశాన్య తీర ప్రాంత నగరమైన ఇలాన్ సమీపంలో భూకంపం జరిగినట్లు గుర్తించారు. ఇక భూకంప కేంద్రం ఇలాన్ కౌంటీ హాలుకు తూర్పున 32.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో భవనాలు, ఇళ్లు తీవ్రంగా ఊగిపోగా గృహోపకరణాలు కింద పడిపోయి పగిలిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తైవాన్ అగ్నిమాపక సంస్థ ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేసింది. ప్రస్తుతం సునామీ హెచ్చరికలు ఏమీ లేవని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే 3 రోజుల క్రితం టైటంగ్ కౌంటీలో 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. వరుసగా భూకంపాలు రావడంతో తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక 2024 ఏప్రిల్లో వచ్చిన 7.4 తీవ్రత భూకంపంలో 17 మంది మృతి చెందారు. అది గత 25 ఏళ్లలో తైవాన్ను తాకిన అత్యంత తీవ్ర భూకంపంగా అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటిన తెల్లటి మంచు కారణంగా సూర్యకాంతి కిరణాలు కనిపించక సూర్యుడు చంద్రుడిలా దర్శనమిచ్చాడు. తీవ్రమైన పొగమంచు వల్ల రహదారులపై లారీలు, బస్సులు సహా ఇతర వాహనాలు హెడ్లైట్లు వెలిగించి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వగా జనజీవనం పూర్తిగా స్తంభించినట్లు కనిపిస్తుంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. జనవరి 15 నుంచి నమీబియా జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక ఆయుష్ మాత్రే కెప్టెన్ గా, విహాన్ మల్హోత్రా వైసెస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇక టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక వరల్డ్ కప్ కంటే ముందు జనవరి 3 నుంచి 7 మధ్య సౌత్ ఆఫ్రికాతో టీమిండియా 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. ప్రపంచ కప్నకు ఎంపిక చేసిన జట్టే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడనుంది. ఇక ప్రస్తుతం మణికట్టు గాయాలతో బాధపడుతున్న ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా సఫారీలతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండరు. దీంతో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనను హతమారుస్తారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అటువంటి హెచ్చరికలకు తాను బెదిరే ప్రసక్తే లేదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తేల్చి చెప్పారు. టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో హత్య రాజకీయాలను ప్రవేశపెట్టిందే వైసీపీనేనని శిరీషాదేవి ఆరోపించారు. తన సొంత కారు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి మృతదేహాన్ని డోరు డెలివరీ చేసిన చరిత్ర అనంతబాబుదని ఎద్దేవా చేశారు. ఇక అమెరికాలో ఉండి నేను కనుసైగ చేసినా నువ్వు ఎగిరిపోతావని అనంతబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పరిధిలోని వెంకటాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట్ బీదర్ 161B జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న ఏపీ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో కీలక మలుపు ఏర్పడింది. 4 నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలతో మదనేపల్లి జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా మిగిలే పరిస్థితి ఉద్భవించింది. ఇక శనివారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ప్రత్యేక జిల్లాగా కొనసాగించడం సాధ్యం కాదని, చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న సమస్యలను పరిశీలిస్తూ అధికారులు కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించారు. అందులో భాగంగా రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాయచోటి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న మదనేపల్లి జిల్లాలోకి విలీనం చేసే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా దూరాలు, ప్రజలకు అందే సేవలు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలతో కూడిన సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రస్తుతం ఈ నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు అందాయి. వీటన్నిటినీ సీఎం, మంత్రులు, అధికారులు శనివారం సమీక్షించారు. కొన్ని ప్రాంతాలలో మార్పులు అవసరమని సూచించారు. ఇక ఈ ప్రతిపాదనలపై నేడు మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అనంతరం 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదించి 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సీఎం వివరించారు.